ప్రయోజనాత్మకంగా సినిమాలు తీస్తే జనం ఆదరిస్తారు. కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చే సినిమాలు సరిగా కాకపోవచ్చు. అయితే దానికి నష్టాలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది అవి చేయడం లేదు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. 500 కోట్లు 1000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల చేత భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వసూలని ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకొని ప్రయత్నిస్తారు, ఎక్కువ టికెట్ అమ్మడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఉన్నారు. ఇది ఒకవైపునేమో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇంకొక 2,000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చి అంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలా? ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా? ఇది ఒకటి. రెండవది, ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే జరిగిందని కోప్పడరు, కానీ క్రైమ్ అశ్లీలత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు. అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళాం తల్లి తటారు పడుకోండి. కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశ్లీల పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్ నేరపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకుని పెద్ద ఎత్తున సినిమాలు తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే సినిమా తీస్తున్నారు, రోడ్ షోలు చేసుకుని సినిమా హాల్కి వెళ్ళి పక్కన రావడం వేరు. అది జనం ఎట్టబడుతున్నారు. సహజం, జనం వెంటబడే సహజం. జనం తప్పడానికి వెళ్ళా. అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి, దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి, దాని ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి. ఎట్లా ప్రభుత్వాలు కూడా ఒక చీప్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తున్నారు. రేట్లు పెంచడం మీరు ఏర్పాటు చేస్తే ఎవరు చేస్తారు? జనంతో కొనుక్కుంటున్నారు. 100 రూపాయల టికెట్లు 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహిస్తాక జనం దోపిడీ, ప్రజల మీద దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు. ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు. వాళ్ళు సినిమా యాక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ నిర్మాతలు కానీ 100,000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది మనకి కనిపిస్తా ఉన్నట్టు ప్రయత్నం చేద్దాం. ఆ నేపథ్యంలో పుష్ప సినిమా మనం చూడాలి. పుష్ప సినిమా ఏంటి? అది క్రైమ్ సినిమా బాగా చూస్తారన్నమాట వాస్తవే. కానీ పేరు మోసిన ఎర్రజనం స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోయిజంగా సృష్టించి దాన్ని యూత్ కి అట్రాక్ట్ చేయించి చివరికి అశ్లీల పూర్తితో కూడినటువంటి సినిమాలు. చివరికి రష్మిక చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చింది. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ కళాపోషణ ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చేటువంటి స్టేట్మెంట్. ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవతను హరిస్తూ మీరు ప్రోత్సహిస్తామంటే అది ఆదర్శవంతం కానే కాదు. దీన్ని నేను ఘటన జరిగింది, ఒక అమ్మాయి చనిపోయింది, ఒక పిల్లవాడు దీనిలో కోమాలో ఉన్నాడు, తీవ్ర నష్టం. 2 కోట్లు కాదు 5 కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం తెచ్చిపెట్టారు. అందులో వయసులు పెద్దది కాదు. అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది. మనమంతా అందరూ కూడా సహాయం చేయాల్సిందే. అయితే ఇప్పుడు చర్చ జరగబోతూ ఉన్నాయి. ప్రభుత్వానికి సినీ ప్రతినిధుల మధ్య దిల్ రాజు గారు దాన్ని నాయకత్వం ఇస్తున్నారు. నేను విజయం చేసే ఒకటి, మీరు ఈ ప్రాజెక్ట్ ఘటన పైన కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి. ప్రజలపైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవచ్చండి. అది చేయడం వల్ల మీకు నష్టం వస్తున్నప్పుడు లాభం లేదు. ఇది భవిష్యత్తులో మీరు మీ హద్దులు దాటకూడదు. ప్రభుత్వం కూడా చీప్ టాక్టిక్స్ కోసం పాల్పంచుకోకూడదు. ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని చెప్పడం అంటే అది బ్లాక్ మార్కెట్ అని ప్రభుత్వం ప్రోత్సహించినట్లెక్క. అందువల్ల ప్రభుత్వం అలాంటి పని చేయకూడదు. సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు కూడా మీ హోదాలతో మీరు ఉండి కళాంతరాన్ని ప్రోత్సహిస్తే మనం గౌరవిస్తారు తప్ప ఏ ఎండమైన దాడులు చేయరు. అందువల్ల ఇది దాడులు చేశారనే పద్ధతి కాకుండా కానీ చేసే అవసరం లేదు, వ్యతిరేకంగా కనిపిస్తున్నాం. అదే దాని కరెక్ట్ కాదని. అయితే అదే సందర్భంలో ఎవరు లక్ష్మణ్ దాకా వాళ్ళు దాటుకుంటే ఏ సమస్య పరిష్కారం సమస్యలు రావు. దాంట్లో ప్రభుత్వం కానీ సినిమా పరిశ్రమ కానీ పౌరులు కానీ ఎవరి హృదయంలో ఉండాలంటే ఎవరి బాధ్యత నిర్వహించాలి. ఆ ప్రకారం చర్చలు సాగితే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం.